హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో మన తిరుపతి కోదండ రామాలయంలో అంటే తిరుపతి ఉపాధ్యాయ నగర్లో 11వ క్రాస్లో ఈ కోదండ రామాలయం ఉందండి. ఈ రామాలయంలో ఎంతో చక్కగా మనకి గోదాదేవి కళ్యాణం జరిపించారండి. మరి మీరు భోగి రోజు కళ్యాణం ఎవరు చూడలేకపోయినా చక్కగా ఈ వీడియోని చూసి పెళ్ళి కాని వాళ్ళు కుదిరిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే చాలామందికి ఈ కళ్యాణం ఆలస్యం అవుతుంది, ఉద్యోగం లేట్ అవుతుంది, పనుల్లో ఆటంకాలు జరుగుతున్నాయి అనుకున్న వాళ్ళు ఈ కళ్యాణం చూడటం వల్ల మనకి మామూలుగా భోగి రోజు 14వ తారీఖు కళ్యాణం ఉంటుందండి, గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణము. మరి మన తిరుపతిలో ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని స్వామివారిని చక్కగా చూడండి ఎంత అందంగా అలంకరించారో. ఇలా అలంకరించి అమ్మవారు చక్కగా సిగ్గుపడుతూ తల వంచుకొని స్వామి పక్కన కూర్చున్నారండి. స్వామి రాజులాగా ఎంతో వైభవంగా అలంకరించుకొని అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు. చాలా చక్కగా భక్తులందరూ వచ్చి ఇక్కడ కూర్చొని కళ్యాణం వీక్షించారు. పెళ్లి కాని వాళ్ళు, అలాగే పనుల్లో ఆటంకం ఉన్నవాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు, ఇలా ఎంతోమంది ఇక్కడ వచ్చి కళ్యాణం చూసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారండి. చూడండి, స్వామివారు పెళ్ళికి రెడీ అయిపోయారు. అమ్మవారు స్వామి పక్కన ఒదిగి చక్కగా కూర్చున్నారండి. అర్చకులు ఇంకా చక్కగా అలంకరిస్తూ ఉన్నారు. ఇక కొంచెం టైంలో మనకి కొంచెం సేపట్లో కళ్యాణం మీరందరూ కూడా వీక్షించవచ్చు. మొత్తము ఈ కళ్యాణాన్ని వీక్షించి మీకు ఈ వీడియో నచ్చిందైతే లైక్ చేయండి, మీ బంధువులకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే మన తిరుపతిలో ఉన్న టెంపుల్సే కాదండి, చుట్టుపక్కల మనకి తిరుపతి దగ్గరలో ఉన్న టెంపుల్స్ వాటి విశేషాలు కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన వీడియోలో డివోషనల్ వీడియోస్ అండి ఎక్కువగా. ఎప్పుడు ఏ పండగ వస్తుంది, ఏ తేదీన వస్తుంది, తిథి, వాటి గురించి అన్నీ నేను వివరంగా చెప్తూ ఉంటాను. ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుందండి. అందరూ వచ్చి కూర్చుంటూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ గోత్రనామాలు తీసుకొని చక్కగా పూజ అయితే చేశారు. ఇక స్టార్ట్ చేయబోతున్నారండి. ఫ్రెండ్స్, మనకి గోదాదేవి తల్లి చాలా కృష్ణుణ్ణి ప్రేమించి మనకి మానవ రూపంలో ఉన్న ఆ తల్లి మన అందరికీ ఏ విధంగా కృష్ణుణ్ణి ఆరాధించాలి, మనం ఏ విధంగా చక్కగా స్వామిని కీర్తించాలి, ఇలాంటివన్నీ కూడా ఆమె పాసురాల రూపంలో చెప్పి మనల్ని ఎంతగానో ఉద్ధరించిన తల్లి అండి. ఆమె ఉద్ధరింపబడటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని ఈ పాసురాలను చెప్పి మనకి గోదాదేవి ఎంతో పుణ్యమూర్తిగా వెలిసిన తల్లి. అందుకే ఆమెను శ్రీరంగనాథుడు కళ్యాణం చేసుకున్నారు. ఇక కళ్యాణం అంతా వీక్షించి
प्रचोदयात् ओम महादेवी जिग्महे विष्णुभक्ति विद्महे तन्नो गोदा प्रचोदयात् अस्य देवदेवसंचान्त भोगोऽस्तु अस्य श्रीमहिलाण्डगोडि ब्रह्माण्डनायकस्य श्री गोदानंद स्वामिनः नित्योत्सव पक्षोत्सव मासोत्सव अयनोत्सव संवत्सरोत्सव अत्रोत्सवादिकैङ्कर्याणाम् अभिवृद्धिभवेत् भवन्तः महान्तोन गृह्णन्तु सर्वेषां यजमानानाम् आयुरारोग्यैश्वर्य अभिवृद्धिरस्तु सर्वेषां यजमानानां पुत्रिकाणां पुत्राणां च शीघ्रमेव विवाहयोग्यता सिद्धिरस्तु श्री गोदारङ्गनः स्वामिनः परिपूर्ण कृपाकटाक्ष सिद्धिरस्तु। ीहे